అలిమనీ అంటే ఏంటి మ్యామ్? అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎవరెవరికి ఎలాంటి సందర్భంలో ఎలా ఇవ్వాలి? ఓకే, సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే పర్మనెంట్ అలిమనీ అనేది విడాకుల సమయంలో ఇవ్వాలి. ఓకే, ఆ సెక్షన్ డీల్ చేస్తుంది. 24 ఏమో ఇంటరిమ్ మెయింటెనెన్స్ గురించి చెప్తుంది. అయితే ఈ భరణంలో 4 రకాలు ఉన్నాయి అలిమనీలు. ఏంటి అని అంటే ఒకటి ఇంటరిమ్ అలిమనీ, ఓకే, ఇంటరిమ్ రిలీఫ్. ఇంకోటి పర్మనెంట్ అలిమనీ, ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే కంపెన్సేటరీ అలిమనీ. ఇంకోటి ఏంటి అని అంటే రీహాబిలిటేటివ్ అలిమనీ. రీహాబిలిటేటివ్ అలిమనీ అని అంటే ఆవిడ కొద్దిగా ఫైనాన్షియల్గా పుంజుకునేంత వరకు కొన్ని రోజులు ఇచ్చేది. ఓకే, కంపెన్సేటరీ అలిమనీ అని అంటే వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత తన కెరీర్ని మొత్తం త్యాగం చేసి, ఓకే, ఆవిడ ఇన్నేళ్ళు తన కెరీర్ మీద కాకుండా ఫ్యామిలీ మీద ఫోకస్ చేసింది కాబట్టి ఇప్పుడు డివోర్స్ టైంలో ఆవిడకి డెఫినెట్గా మెయింటెనెన్స్ చూసుకోవాలి, అలిమనీ అది గ్రాంట్ చేయాలి. ఎందుకంటే ఆవిడ అది సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఆవిడ కెరీర్ని. అది కంపెన్సేటరీ. ఓకే, ఇంటరిమ్ అని అంటే ఈ ఏదైతే డివోర్స్ ప్రొసీడింగ్స్, మెయింటెనెన్స్ ప్రొసీడింగ్స్ జరిగినన్ని రోజులు ఆ ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇస్తారు. ఓకే, పర్మనెంట్ అలిమనీ అంటే వన్స్ ఫర్ ఆల్ ఇంత లంసమ్ అమౌంట్ అని డిక్లేర్ చేస్తుంది. సో అలిమనీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, భరణం ఎలా ఇస్తారు అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. మా ఆస్తులు మొత్తం లాగేసుకొని వెళ్ళిపోతారేమో అని భర్తలు చాలా సందర్భాల్లో అనుకుంటుంటారు. ఈ మధ్య చాలా సార్లు సోషల్ మీడియాలో తెలివిగా ఇప్పుడు హార్దిక్ పాండ్యా వాళ్ళ మదర్ మీద పెట్టాడు ప్రాపర్టీ అంతా, సో అలిమనీ ఇవ్వాల్సిన పని లేదు. అలా కాదండి. ఓకే, మీరు మీ కెరియర్లో మీ ఇన్కమ్ ఎంత, ఓకే, మీ లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు కోర్ట్. సో రజనీష్ వర్సెస్ నేహాలో ఫేర్ కాంపెన్సేషన్ అలిమనీ ఎలా డిక్లేర్ చేయాలో సుప్రీంకోర్టు చెప్పింది ఈ కేసుకి సంబంధించి. ఎలా అంటే వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న అప్పులు, లయబిలిటీస్, వాళ్ళకున్న బాధ్యతలు ఇవన్నీ డీటెయిల్గా అఫిడవిట్ అనేది సబ్మిట్ చేయమని. సో అవన్నీ చూసిన తర్వాత యూజువల్లీ 1/3 ఆయన ఇన్కంలో ఆవిడకి పే చేయమని అంటారు. ఓకే, అంతేగాని మీకు 100 కోట్ల ఆస్తుంటే 25 కోట్లు భార్యకి ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అండ్ లాంగివిటీ ఆఫ్ ద మ్యారేజ్, 10 ఏళ్ళ పైన వరకు వీళ్ళు ఇన్ రిలేషన్ ఉన్నారా, మ్యారీడ్ ఉన్నారా, ఓకే, ఎన్నేళ్ళు వీళ్ళది సజావుగా సాగింది రిలేషన్, పిల్లలు ఉన్నారా, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అయ్యి అలిమనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే.